నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టిగడ్డలు ఎరుకునే నా కొడక, అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పలెత్తుకుపోయా నా కొడక. సావురా సావు నిన్ను. ఒరే గుర్ఖా, ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండీలో పారే. అమ్మా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. వేరా నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ కాలేజ్కి వెళ్తున్నాను, పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500 ఒక్క రోజుకు సర్దుకుంటావా? యా. నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే. భూపతి, అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది, వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్ బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? వెళ్ళి సాయంత్రం రా, వస్తావుగా అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు, అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది. ఏంటి ఆ సంబంధం ఖాయం చేసామంటావా? ఏ లేదండి, మనకి సాయంత్రం తాగి అలవాటు ఉంది. సాయంత్రం అయితే అమ్మాయికి పందాలు అలవాటు ఉంది, పర్లేదా? పనిందా అన్న మాత్రం పట్టించుకోకండి. కొంచెం పెళ్లి కొడుకు అట్లా సీతారాం చెప్తారా? ఎందుకు? ఏ లేదండి, ఇంటి కాబోయే ఎదురు కదా కాస్త ఫ్రెండ్షిప్ చేసుకుందామని. ఇదే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు రాసేయండి. అది తెలుగేనే బాబు. తెలుగేరా? ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కనవడక? ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా, నిన్ను బొట్టు చెత్త కొట్టియాలా? చెరుగ్గళ్ళ పర్సనాలిటీ. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలంగ వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను, ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళం డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ. ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషి. అన్ని ఫుల్లే, చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు, ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు,
బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఎవరు వచ్చినట్టున్నారు? ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్ కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తిరగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా? యా. స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా, ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్. వద్దు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ మీరు టార్చర్ నాకు. సరే, నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. హంస మై డియర్. నిన్ను కాదు హంస. ఏంటి పబ్లిక్ మీటింగ్ అని వచ్చి మా అయ్యగారి మీద అల్లరి పెట్టడం ఏమిటి? నిజం నిజం లాగానే చెప్పాను. ఏంటి నిజం? అదే ప్రెసిడెంట్ గారు డబ్బు తినేయటం. తింటే మాత్రం చెప్తావా? పబ్లిక్ లో చెప్తావా? ఎంతమంది ఎన్ని కుంభకోణాలు చేసి సిమెంట్ తినేలేదురా, భూములు ఆక్రమించట్లేదు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వచ్చి చెబుతున్నారా? రేయ్, నీ గురించి చెన్నై గారు ప్రెసిడెంట్ గారు వేరైపోతున్నారు. అలా వేరైపోతే ఈ ఊళ్ళో ఆసుపత్రి కట్టడం ఆగిపోద్ది. తర్వాత నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో నిన్ను ఈడ్చి పారేయడమే తప్ప ఈ నోట్లో మట్టి ముద్ద కూడా వేసేవాడు ఉండడరా. ఇదిగో అందు గురించి నువ్వు వచ్చి మినిస్టర్ గారి దగ్గర చెన్నై గారి దగ్గర బాబు నేను చెప్పినంత అబద్ధమే, నిజం కాదు అని చెప్పి ఒప్పుకో. లేదా నీ పెళ్ళం బిడ్డలు ఏమిటో తెలుసా? బండకేసి గొడ్లు ఉతికినట్టు ఉతికేయటం, నిరాశ అయ్యేదా కుతకటం. బాధ అంటుంటే